స్తోత్రం. బాగున్నారా? దినం ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా? ప్రియులారా, ఈ దినం యొక్క ధ్యానంలోకి ప్రవేశిద్దామా? ఈ దినం ధ్యానాంశము యేసు ప్రభు పాదముల దగ్గర కలిగే ఆశీర్వాదాలు. బైబిల్ గ్రంథమందు యేసు ప్రభు వారి యొక్క పాదములను ఆశ్రయించుట వలన ఎందరో ఎన్నో మేళ్లను ఆశీర్వాదాలను పొందారు. ఈ దినం కొన్ని ఆశీర్వాదాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన పాదములకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. ఆ దినాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తులు చూచి అసహించుకునేవారు. అది అపవిత్రమైనటువంటి అస్పృశ్యమైనటువంటి జబ్బు. అస్పృశ్యులుగా ఎంచి, అపవిత్రవాణి గారు ఎంచి ఊరికి బయట ఉంచేవారు కుష్ఠరోగుల్ని. అది ఎంతో దుర్గంధమైనటువంటి, చూడని అసహ్యము కలిగించేటువంటి జబ్బు. రోగములనే కల్లే అక్కడ పెద్ద రోగం ఏదంటే కుష్ఠవ్యాధి. ఈ దినాల్లో మేము చిన్నప్పుడు దాన్ని పెద్ద రోగము అనేవాళ్ళు. కుష్ఠవ్యాధిని పెద్ద రోగము అనేవాళ్ళు. వాస్తవమే, రోగాలకన్నీ కూడా పెద్ద రోగం ఏదంటే కుష్ఠవ్యాధి. లేవి కాండంలో ఆ కుష్ఠవ్యాధి గ్రస్తుని గురించినటువంటి ఒక నియమము వ్రాయబడింది. ఒకసారి చదువుతాను, గమనించండి ప్రియ స్నేహితుడా, సహోదరి. బైబిల్ గ్రంథంలో లేవి కాండము 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు ఒకసారి గమనిద్దాం. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడు నిర్ణయించబడెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలెను. వాడు తల విరయబూసుకునవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడనని అతడు బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములనియు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే ఉండవలెను, నివసించవలేను. వాని నివాసము పాలెం వెలపట ఉండవలెను అనేటువంటి నియమాన్ని లేవి కాండములో ఆ దినాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తుని గురించిన నియమాలు ఇక్కడ వ్రాసిపెట్టాడు. అవును, అపవిత్రమైనటువంటి జబ్బు, అస్పృశ్యుడిగా ఎంచి ఊరి బయట పాలెం వెలపట వారి నివాసాన్ని ఉంచేవారు. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆ కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గర గడగడ వణుకుతూ ప్రాధేయపడుతున్నాడు. మా చిన్నతనంలో కూడా ఆ దినాల్లో, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది ఆ వ్యాధి, కనపడంలే అంతగా. ఆ దినాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎక్కడ చూసినా కనపడేవారు. వారు ఎంత ధన సంపన్నులైనా వారి యొక్క నివాసం బయట ఉండేది. ఒక కుక్కిపోయిన మంచం వేసి, ఒక సంచి పట్ట వేసి, ఒక గిన్నె, ఒక బొచ్చ ఇచ్చి అతనికి పూట పూట అన్నం తీసిపోయి బేటలు ఇచ్చేవారు, కానీ ఊర్లోకి రానిచ్చేవారు కాదు. మేము కూడా చూసాం ఆ దృశ్యాల్ని. ఎంత పరితాపకరమైనటువంటి, ఘోరమైన, అవమానకరమైన రోగమో కుష్ఠరోగం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అని అంటున్నాడు. అంటే నీకు ఇష్టమైతే అంటే ఏమిటి అర్థం? నేను ఎవరికి ఇష్టం లేదు అయ్యా, నా భార్యకి ఇష్టం లేదు, నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు, నేను కన్న బిడ్డలకు నేను ఇష్టం లేదు, నా బంధువులకు ఇష్టం లేదు, నా నెలవైన వారికి ఇష్టం లేదు, నా స్నేహితులకు ఇష్టం లేదు, నేను ఎవరికి ఇష్టం లేదు. నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఏడుస్తూ యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆయన పాదములపై పడి మ్రొక్కి, ఆ కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నేను ఎవరికి ఇష్టం లేదు ఈ లోకం. అందుకు ఆయన చెయ్యి చాపి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని చెప్పగానే వెంటనే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, సహోదరి, పాపిష్టి జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కుష్ఠరోగి కన్నా కూడా ఏమంత మంచి వాళ్ళేం కాదు. అవును, పాపము
కుష్టు రోగము కంటే కూడా ఎంతో దుర్భరమైనటువంటి జీవితం ప్రియమైనటువంటి స్నేహితుడా సహోదరి. దుర్గంధమైనటువంటి బ్రతుకుతున్న వారందరూ కూడా కుష్టు వ్యాధిగ్రస్తుల కంటే కూడా ఏం మంచివారం కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమేం లేదు. ఎక్కడ చూసినా పచ్చి పుండు గాయములు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, తైలముతో రాయబడలేదు. ఎక్కడ చూసినా పిండక మెత్తన చేయబడక గాయములతో శ్రావము కారుతూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. వాస్తవమే. ఇది నాలో మానవుని యొక్క నకసిక పర్యంతం గమనించినట్లయితే కళ్ళు చెడిపోయాయి, నోరు చెడిపోయింది, చెవులు చెడిపోయాయి, హృదయం ఘోరమైన వ్యాధితో నింపబడినట్లుగా దేవుని గ్రంథమైన ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహించగల వాడేవాడు. హృదయం అంత అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి అంటాడు. వాస్తవమే. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. శ్రావ్యము కారుతూ నా మూర్ఖత, నా పాపం వలన కలిగిన గాయాలు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. అబ్బా, కుష్టు వ్యాధిగ్రస్తునికి అన్ని అవయాలు ఉంటాయి, కానీ అన్ని తినేసి ఉంటాయి, సగమే ఉంటాయి. ముక్కు ఉంటుంది, ఇక్కడ వరకు పోయింటుంది ముక్కు. చెవులు ఉంటాయి, చెవులు తినేసి ఉంటాయి. పెదవులన్నీ కూడా చివికిపోయి ఉంటాయి. కనుబొమ్మలు ఉండవు, చేతు వేళ్ళు ఇట్లయిపోయి ఉంటాయి. కాళ్ళు సగానికి, పాదాలు వేర్లన్నీ తినేసి ఉంటాయి. చర్మం అంతా పగిలిపోయి ఉంటుంది. శ్రావ్యము కారుతూ గాయాలమైపోయి చూడని అసహ్యునిగా, అస్పృశ్యునిగా పాపిష్టి జీవితం జీవించేవాడిని కూడా అంతే. దుర్గంధమైన బ్రతుకు, పాపిష్టి బ్రతుకు, శాపగ్రస్తమైన బ్రతుకు, పాపాలకు ఆలవాలమైనటువంటి జీవితం ఎవరికి ఇష్టం ఉంటుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ తినేసినట్లుగా కళ్ళు మంచివి కాదు, నోరు మంచిది కాదు, చెవులు మంచివి కాదు, హృదయం మంచిది కాదు. హృదయంలోంచి అన్నీ బయటకు వస్తున్నాయి. చెడ్డవన్నీ బయటకు వచ్చి వాడిని ఒక అపరాధిగా దేవుని ఎదుట నిలబెడుతున్నాయి. ఘోరమైన వ్యాధి గలది హృదయం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, సహోదరుడా, సహోదరి, తమ్ముడు, చెల్లి, పాప, ఎట్లున్నావు? నువ్వు బాగా ఉన్నావు అనుకుంటున్నావు? దేవుని యొక్క నేత్రాలతో దేవుని సముఖంలో నిన్ను పరీక్ష చేసుకో, అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో 1-4 అధ్యాయాల వరకు ఇశ్రాయేలు జాతిని ఎంతగానో గద్దించినాడు. తాను నీతిమంతుడుగా ఉండి, ప్రవక్తగా ఉండి, నేను పవిత్రుడు అనుకొని ఎంతగానో గద్దించి తీవ్రమైన పదజాలంతో గద్దిస్తాడు ఇశ్రాయేలు అందరినీ కూడా. కానీ 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుణ్ణి, అత్యున్నతమైన సింహాసనం ఉన్న దేవుని చూచినప్పుడు ఆ దైవ ప్రత్యక్షత, ఆ మహా వెలుగులో తన్ను తాను పరిశీలన చేసుకుంటాడు. చూసుకున్నప్పుడు అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గడిగిన వాడను, నేను నశించితిని అంటాడు. ఒకసారి నిన్ను నువ్వు దేవుని యొక్క సముఖంలో తెచ్చిపెట్టుకొని ఆపాదమస్తకం పరీక్ష చేసుకో. నీ కళ్ళు ఎట్లున్నాయి, నీ నోరు ఎట్లుంది, నీ హృదయం ఎట్లుంది, నీ హృదయంలోని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచన చేయి. కుష్టు వ్యాధిగ్రస్తుని కంటే కూడా ఏమంత మంచి వాళ్ళమే కాదు మనం. దుర్గంధమైన జీవితం కలిగి శ్రావము కారుతూ కీర్తన గ్రంథం అంటాడు, నా చెలికాలు నా రోగం చూసి దూరంగా ఉన్నారు. చెలికాళ్ళు దూరం అయిపోతారు, ఇష్ట భార్య కూడా దూరం అయిపోతుంది. ఒక పాపిష్టి మొగుడితో సంసారం చేయలేదు, వేగలేదు, వీడు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. తల్లిదండ్రులు అట్లా అనుకుంటారు. వీడు నా కడుపున పుట్టకుండా బాగుండే అనుకుంటారు. పాపిష్టి జీవితం చేస్తూ పాపంలో పరిపక్వత చెంది భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వాడు కుష్టు వ్యాధిగ్రస్తుడి కంటే కూడా దుర్గంధమైనటువంటి బ్రతుకుతున్న వారితో సమానం. ప్రియ స్నేహితుడ, సహోదరి, ఇలాంటి వారి కొరకే యేసు ప్రభు వచ్చింది. నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతుల కొరకు రాలేదు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగం గల వారికే వైద్యుడు అవసరం. పాప రోగంతో అలమటిస్తున్న వారిని స్వస్థపరచుటకై ఏ పాపం వెనుకొని పావనమూర్తి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో మానవుడుగా అవతరించి మన కోసమే శిలువలో బలి అయిపోయి తన ప్రశస్తమైన అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును మన కోసం చిందించి మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడి మరణము జయించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు ఆ ప్రభు. ఆయన తిరిగి రాబోతాడు.
ఇంత గొప్ప కార్యమును నీ కోసం చేసి నీ పాపం కోసం రక్తమై దానముగా చిందించేటువంటి యేసయ్యను నువ్వు ఆశ్రయించు. ఆయన పాదముల దగ్గరకు రా. ఆ కుష్ఠరోగి వచ్చాడు, ఆయన పాదములు పట్టుకొని ముట్టి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి, నేను ఎవరికి ఇష్టం లేదు నాయన. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ముట్టుకొని అస్పృశ్యుని స్పృశించాడు, ముట్టుకొని తాకి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మన్నప్పుడు వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడే నువ్వు ఇష్టపడితే, నీ పాపం నుంచి విడుదల పొందగొరితే, నీ శాపగ్రస్తమైన జీవితం నుంచి, రోత జీవితం నుంచి, నీ పాత పడిపోయిన పాపిష్టి జీవితం నుంచి నువ్వు విడుదల పొందగొరితే రా యేసు ప్రభు దగ్గరికి. ఆయన్ని శుద్ధినిగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, పవిత్రపరుస్తాడు నిన్ను. రెండవదిగా ఆయన పాదం దగ్గర రెండో ఆశీర్వాదం చూడండి. ప్రకటన గ్రంథం 1:7 నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం దగ్గర పడి తిని. ఈ ప్రకటన గ్రంథ రచయిత యోహాను, యేసు ప్రభు శిష్యుడు, కొంత ప్రభువుకు సమీపంగా ఉన్నటువంటి వాడు, సన్నిహితుడు, కొంచెం బంధుత్వం కూడా ఉంది ఆయనకు అని అంటారు బైబిల్ పండితులు. యోహాను, భక్తుడే యోహానుకు శరీరీతిగా యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడని 5 పర్యాయాలు ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. శరీరీతిగా అంత దగ్గరగా ఉన్నవాడు ఆయన మరణానంతరం పద్మాసు లంకలో ఆ ద్వీపములో పరదేశిగా ఉండి జైల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య దర్శనాన్ని చూస్తాడు. వార్ధక్యంలో గొలుసులతో కట్టేశారు, వేలాడబడుతూ ఆ దర్శనాన్ని చూచినప్పుడు ఆ దర్శనంలో భయంకరమైనటువంటి విశ్వరూపాన్ని చూస్తాడు. జీవించున్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్నవాడు, ఒకంత బంధుత్వం కూడా కలిగిన వాడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు, ఇప్పుడు ఆయన చూడలేక, ఆ విశ్వరూపాన్ని చూడలేక, జ్వాలామయుడగు ఆ నేత్రములు, అగ్ని వంటి నేత్రములు, ఖడ్గం వంటి నాలుక, ధగ మెరుస్తున్నటువంటి ఆ పాదములు, ఆ కాయము, తెల్లని ఉన్నిని పోయినటువంటి వెంట్రుకలు, ఇవన్నీ కూడా ఆ దివ్య దర్శనం, ఆ విశ్వరూపాన్ని చూడలేక కాళ్ళు పటుత్వం తప్పి గడగడ వణికి భయపడి అట్లా కుప్పగొలిపోతాడు. చచ్చిన వాని వలె నేను కూలిపోతున్నా అంటాడు. భయపడ్డాడు. భయం ఆవరించింది. యేసుక్రీస్తు ప్రభు దివ్య దర్శనం చూచి ఆయన పాదాల దగ్గర కుప్పగొలిపోయాడు, భయపడుతున్నాడు. వెంటనే యేసయ్య అభయహస్తము చాపి భయపడకుము అని అభయాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి, ఈ లోకంలో ఎన్నో భయాలు మానవుని ఆవరించి ఉన్నాయి, చుట్టుముట్టి ఉన్నాయి భయాలు. ఆ భయాల చేత మానవుడు కలవరపడిపోతున్నాడు, నెమ్మది లేకుంటున్నాడు, సంతోష సమాధానం లేకుంటున్నాడు. ఈ లోకంలో ఆరోగ్యాన్ని గురించిన భయం, ఆర్థిక సమస్యల గురించిన భయం, బిడ్డల గురించిన భయం, కుటుంబాన్ని గురించిన భయం, ఉద్యోగాన్ని గురించిన భయం, బిడ్డలు చేతికొచ్చారు, వివాహాలు కాలేదు ఇంకా, అదొక భయం. ఆడబిడ్డలు క్షేమంగా ఉండగలుగుతారా ఈ లోకంలో, ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో చూస్తున్న పరిస్థితులను బట్టి అదొక భయం. ఆయన పాదాల దగ్గర రా, నీ భయాలన్నిటికీ ఆయన అభయం ఇస్తున్నాడు, అభయహస్తం చాస్తున్నాడు. అది ఏది భయమైనా సరే భయాలన్నీ తీసివేసేవాడు ఆయన, నెమ్మదిని, శాంతిని, అభయమునిచ్చేవాడు. ఆయన పాదాల దగ్గర నీకు అభయం, నీ భయాలన్నిటినీ ఆయన సమాధి చేస్తున్నాడు ఆయన పాదాల దగ్గర. భయము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 365 పర్యాయాలు వ్రాయబడినట్టుగా బైబిల్ పండితులు చెప్తారు. సంవత్సరానికి 365 రోజులు అన్నట్లు ప్రతి దినము ఏదో ఒక భయం మనిషిని ఆవరిస్తుంది ఈ 365 రోజులను. అయితే ఈ 365 రోజులు కలిగే భయాలన్నిటికీ ఆయన పాదాల దగ్గర నీకు అభయము దొరుకుతుంది. నీ భయభ్రాంతులన్నీ కూడా పటాపంచలైపోతాయి. ధైర్యము, నిశ్చయత, ఒక నిబ్బరమైన మనస్సు, ఒక ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. ప్రియ సోదరి, ఆయన పాదముల దగ్గర నీకు అభయం, ధైర్యం. మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 7:37-38 వచనాలు చదివితే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరశుని ఇంటికి భోజనానికి పిలువబడతాడు.
ఆ ఇంటికి వచ్చి కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె పరిచయంతా ఆయన పాదాల చుట్టే తిరుగుతూ ఉంది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటో తెలియదు, రాయబడలేదు. కానీ లోకం పెట్టిన పేరేంటో తెలుసా? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె ఒక పాపి, పతిత, కులట, అనేక పాపములకు ఆలవాలం ఆమె జీవితం. ఒక పతితగా బ్రతికింది, పాపాత్మురాలని ముద్రపడింది ఆమె మీద. ఆ ఊరి వారంతా పాపి పాపి పాపాత్మురాలు అని అంటున్నారు. పాపం ఆమెకు కూడా పేరు ఉంటుంది, కానీ ఆ పేరుతో ఎవరు పిలవడంలే. ఆయన్ను పాపాత్మురాలు అంటున్నారు. పాపాత్మురాలు, పాపాత్మురాలు. దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య పాదాల దగ్గర చేరింది పశ్చాత్తాపముతో, పరితాపముతో. సీమోను పరిశీలన ఇంటికి వచ్చి భోజనానికి పిలిచాడు. పాదలముకు నీళ్ళు లేదు, తుడుచుకోవటానికి టవాలి లేదు, తలకు నూనె రాలేదు. యూదులు అతిథులుగా వచ్చిన వారికి నూనె రాస్తారు, అది ఒక సాంప్రదాయం. తలకు నూనె రాలేదు, అత్తరు పూయలేదు, ఏమీ చేయలేదు. కానీ పిలవకపోయినా వచ్చింది ఒక పాపాత్మురాలు. యేసు ఆ ఇంట ఉన్నాడని ఎరిగి వెనకకుండా వచ్చి ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపంతో ప్రలాపిస్తూ ఏడుస్తుంది. ఎట్లా ఏడ్చిందంటే ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచిందట. గమనించండి, పాదములు కడగాలంటే కనీసం ఒక స్పూన్ నీళ్లు సరిపోవు. పాదములు బాగా తడపాలి, కడగాలంటే కనీసం ఒక గ్లాస్ అన్న కావాలి, కనీసం అర్ధ గ్లాస్ అన్న నీళ్లు కావాలి. అంటే ఎన్ని కన్నీళ్లు కార్చిండాలా తల్లి, ఆ సిస్టర్ ఎన్ని కన్నీళ్లు కార్చిండాలా. పాపాత్మురాలే కాదని చెప్పట్లే, కానీ ఎంతగా పశ్చాత్తాపడింది, ఎంతగా నలిగిపోయింది, ఎంతగా విరిగిపోయింది, ఎంతగా ఉరక్కలైంది ఆమె బ్రతుకు. ఆమె హృదయాన్ని బద్దలు చేసుకుంది పాప పరితాపముతో, పశ్చాత్తాపముతో. యేసయ్య పాదాలను ఆశ్రయించింది. ప్రభువా ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, కడుగుతుంది ఆయన పాదాలను కన్నీళ్లతో. యేసు ప్రభు అంటున్నాడు, వాస్తవమే, ఈమె విస్తారమైనటువంటి పాపాత్మురాలు, పాపం చేసింది, విస్తారమైన పాపాలు ఉన్నాయి. అయితే విస్తారంగా పశ్చాత్తాపడింది, పాదాల దగ్గర కన్నీళ్లతో కడిగింది, ఏడ్చింది. కాబట్టి ఆమె విస్తారంగా చేసిన పాపాలు విస్తారంగానే క్షమించబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఘోర పాపివైనా, సమాజానికి ఎంతో పీడలాగా ఉన్నా, అసహ్యకరమైనటువంటి పాపాలు ఎన్ని చేసినా యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన తన దగ్గరకు వచ్చి వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. అంత ప్రేమ గలవాడు, కరుణ గలవాడు, జాలి గలవాడు, అత్యంత కృపగలవాడు నా యేసు. నేను చేరదీస్తాడు, చేర్చుకుంటాడమ్మా. అయ్యా తమ్ముడు, పాప ఘోరమైన పాపాల్లో ఉన్నావా? ఆ పాపాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఎవరికి ముఖము చూపించేటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో పడి ఉన్నావా? నీవు రా యేసు ప్రభు దగ్గరికి, ఆయన పాదాలను ఆశ్రయించు, ఆయన పాదాలు పట్టుకో, ఏడ్చు, ప్రలాపించు, మనస్తాపము చెంది ఏడ్చు. రొమ్ములు కట్టుకొని ఏడ్చింది ఆ అమ్మ. పశ్చాత్తాపపడింది, పరితపించింది, తన పాపములకు పరిహారం దొరికింది, ధన్యచరితయింది. విస్తారమైనటువంటి ఆ పాపాలను కూడా క్షమించబడ్డాయి ఆయన పాదాల దగ్గర. ఆయన దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో ఎవరు పోలేదండి. పాప క్షమాపణ పొందకుండా ఎవరు పోలేదు. నీ పాపాలు ఎంత ఘోరమైనా, పాపాల మొత్తం ఎంత గొప్పదైనా, ఎవరూ తీర్చలేనిదైనా, ఎంత అసహ్యకరమైన పాపమైనా, ఎవరు క్షమించలేని పాపమైనా యేసు ప్రభు క్షమిస్తాడు. ఆయన బహుగా క్షమించును, బహుగా జాలిపడును. అబ్బా ఎంత అద్భుతమైన ప్రేమమయుడు. వస్తావా యేసయ్య దగ్గరికి? ఇస్తావా నీ హృదయమానకు? పడతావా ఆయన పాదాల దగ్గర? పశ్చాత్తాపడతావా?
రా, యేసయ్య దగ్గరికి రా. ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు నాయన, నన్ను శుద్ధునిగా చేయి అయ్యా, నన్ను శుద్ధురాలుగా చేయి, నా పాపాలన్నీ కడుగు యేసయ్య అని ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే ఆయన పాదాల దగ్గర నీకు పాప క్షమాపణ, స్వస్థత, విడుదల, విమోచన, పరలోక రాజ్య భాగ్యం నీకు కలుగుతుంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆమె యేసు పాదం దగ్గర పడి పశ్చాత్తాపడటం వలన ఆయన పాదాల దగ్గర ఆమెకు పరిహారం, పరిష్కారం, పాప క్షమాపణ దొరికింది. నీకు కూడా దొరుకుతుంది. 4వదిగా ఇక బేతనియ మరియ, లూకాసు వార్త 10:39 చూస్తే, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసుక్రీస్తు ప్రభు తరచు బేతనియ గ్రామానికి దర్శించేవాడు. బైబిల్ గ్రంథంలో దాదాపు ఒక 8 పర్యాయాలు బేతనియకు వెళ్ళినట్లుగా వ్రాయబడింది. ఎప్పుడు వెళ్ళినా ఈ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించి అక్కడే బస చేసేవాడు ఆయన. బేతని అనగా ద హౌస్ ఆఫ్ పావర్టీ, అనగా దరిద్రపు ఇల్లు అని అర్థం. వాస్తవమే, ఆ ఇంటిలో 3 ఉన్నారు, మార్తా, మరియా, లాజర్. లాజరు ఎప్పుడు వచ్చినా ప్రభు ఉండేవాడు కాదు. ప్రభు వైపు వస్తే పెళ్ళోడు చెల్లిపోయేవాడు. ప్రభు ఎంతగానో ప్రేమించాడు లాజర్ను. ఎట్లా అంటే, సందర్భంలో ఉంటాడు, నీవు ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడని వాళ్ళ అక్కగారే చెప్తారు. అంటే ఆయన ఎంతగా ప్రేమించిండాలా, ఎంతగా ప్రేమించబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు. వచ్చినప్పుడంతా బహుశా అడిగింటాడు, అమ్మా లాజరేడమ్మా, ఒక్కసారి కూడా లాజరును చూద్దామంటే లేడే అని లాజరు గురించి ఎంతగానో ఆయన పరితపించి ఉంటాడు. కాబట్టి అక్కజల్ల, నీవు ప్రేమించు లాజరు రోగి ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అతను, కానీ అతనే ప్రేమించకుండా యేసు ప్రభును దూరం చేసుకున్నాడు. ప్రభు వస్తే తప్పించుకుని పోయేవాడు. ఇక మార్త అంటావా ఎప్పుడు వంటగదికే పరిమితం అయిపోయింది. ఆమె తొందరపడుతుంది, ఇతరులను తొందర చేసేటువంటి తత్వం కలిగి. మరియమ్మ ఒకటి ఆయన పాదాల దగ్గర. 3 ఉన్నారు, 3 తత్వాలు, 3 లోకాలు. తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఇక దరిద్రం కాక ఇంకేమిటి, తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. 3 దృక్పథాలు కలిగి ఉంటున్నారు. ద హౌస్ ఆఫ్ పావర్టీ అనగా దరిద్రపు ఇండ్లుగా చెప్పబడుతుంది. అయితే ఎప్పుడైతే మార్తా, మరియా, లాజరులు యేసయ్య పాదాలను ఆశ్రయించినారో వారి పావర్టీ, వారి దరిద్రత అంతా పోయి ఐశ్వర్యవంతులైనారు క్రీస్తునందు. ఆ ఇల్లు యోహాను సువార్త 12:3 రాయబడింది, ఆ ఇండ్లు అత్తరు వాసనతో నింపబడెను అని. దరిద్రపు వాసన, గబ్బిలాల వాసన పోయింది, అత్తరు వాసనతో నింపబడినట్టుగా అక్కడ వ్రాయబడింది. ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభును వారి హృదయంలో చేర్చుకోవటం వలన చనిపోయిన లాజరు బ్రతికాడు. రోగి చనిపోయి దుర్గంధంతో ఉన్నటువంటి లాజరు బ్రతికాడు. మార్తమ్మ, పరిచయం చేసేటువంటి మార్తమ్మ ఇప్పుడు నెమ్మదిగా 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆ తలాంతునే నెమ్మదిగా మనస్ఫూర్తిగా చేస్తుంది, సొనుగు గునుగు లేకుండా, తొందర పెట్టకుండా. చనిపోయిన లాజరు యేసుక్రీస్తు ప్రభుతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడంటే సహవాసానికి వచ్చేసాడు, యేసయ్య సహవాసానికి. మరి అత్యానంద పరితురాలై మరింతగా యేసు ప్రభువును ప్రేమిస్తూ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలను పోసి ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను కడుగుతూ ఉంది. ఆ ఇండ్లు అత్తరు వాసనతో నింపబడింది. యేసు ప్రభు పాదాలను ఆశ్రయించుట వలన వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మకమైన మార్పు, ఒక రాడికల్ చేంజ్ అనేది కలిగింది. ప్రియ సహోదరి, పాదాలను చేరుట వలన వారి దరిద్రత అంతా కూడా మాధుర్యముగా, సువాసనకరంగా మార్చబడింది. బైబిల్ గ్రంథమందు మరియను గురించి 3 సార్లు కనిపిస్తుంది. ఈ 3 సార్లు కూడా ఆయన పాదాల దగ్గరే మనకు ప్రత్యక్షమవుతుందాయమ్మ. లూకాసు వార్త 10:39 ఆయన బోధ వింటా ఉంది ఆయన పాదాల దగ్గర. రెండవదిగా యోహాను సువార్త 11:32 ఆయనకు ప్రార్థన చేస్తుంది పాదాల దగ్గర. మూడవదిగా యోహాను సువార్త 12:3 పరిపూర్ణ ఆరాధికురాలుగా తను సమర్పించుకొని అత్తరు బుడ్డి పగలుగొట్టి ఆయన్ను ఆరాధన చేస్తూ ఉంది. ఇల్లు అత్తరు వాసనతో నింపబడాను. నీ జీవితం ఒక విప్లవాత్మకంగా మార్చబడి
సువాసనకరంగా, సువాసన యాగముగా, అనేకులకు సువాసన వెదజల్లేటువంటి వారు, అనేకులు నిన్ను చూచి ఆగ్రహించినట్లుగా నీ జీవితం మార్చబడాలంటే ఆయన పాదాలే నీకు శరణ్యం. ఆయన పాదాల దగ్గర స్వస్థత, ఆయన పాదాల దగ్గర అభయం, ఆయన పాదాల దగ్గర పాపక్షమాపణ, ఆయన పాదాలను ఆశ్రయించుట వలన గొప్ప మార్పు ఆ ఇంటిలో. కనుక ప్రియ స్నేహితుడా, సహోదరి, యేసు పాదముల దగ్గర కలిగే ఆశీర్వాదాలు నీకు కావాలంటే రా యేసయ్య దగ్గరికి, ఆయన పాదాల మీద పడు, పాదదాసుడుగా బ్రతుకు. ఆయన పాదాల దగ్గర దొరికే ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వర్తమానం మీ ఆధ్యాత్మిక జీవితమునకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ సంతోషాన్ని, మీ అభిప్రాయాన్ని, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి, మాతో మాట్లాడండి. మా సెల్ నెంబర్ 7394969823. మా అడ్రస్ బ్రదర్ డి ప్రసాద్, పాస్టర్, ఎష్కోల్ ప్రార్థనా మందిరం, దైవస్వరము, నెంబర్ 1/179/9, హంపయ్య కాలనీ, గుంతకల్ 515801, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, దయగల దేవా, మా నిమిత్తమై ఈ లోకంలో అవతరించి మా కోసం తండ్రి ప్రభ పడరాని పాటలు పడి మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకై శిలువలో మీ పాదములలో తండ్రి ప్రభ గాయాలు కుట్టబడ్డాయి, చేతుల్లో గాయాలు తండ్రి, దేహమంతా రక్తసిక్తమైపోయింది. పొడవాటి మేకులతో మీ పాదాల్లో దిగుంటారు నాయన. ఆ పాదాలు మాకెంతో ఆశ్రయమై ఉన్నాయి. ఆ పాదాలను ఆశ్రయించినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంది. ఆ పాదాలను ఆశ్రయించినప్పుడు భయాలన్నీ పోతున్నాయి, అభయం కలుగుతుంది. ఆ పాదాల దగ్గర మాకు నా తండ్రి ప్రభువా, తండ్రి యేసయ్యా, మా పాపిష్టి జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఆ పాదాల దగ్గర తండ్రి ప్రభువా విప్లవాత్మక మార్పులు ఎన్నో జరిగి ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. శాపానికి బదులుగా ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. అటువంటి పాదాలను ఆశ్రయించి మేము ధనిలోగుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.